హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో పన్నీర్ కర్రీ టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. బీట్రూట్, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, టమాటో, అల్లం, నెక్స్ట్ గరం మసాలా అండి. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ అండి. అది నేను ఎప్పుడు కూరల్లో వెల్లుల్లి అనేది ఎక్కువగా వేస్తాను. అలా డైరెక్ట్ వేయడం వల్ల కర్రీస్లో తీసేస్తున్నారండి. కొంచెం కచ్చాపచ్చా నూరుకొని 3 డేస్కి సరిపడా వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఇంకా నేను అల్లం ఒక్కటే తీసుకున్నాను, వెల్లుల్లి పేస్ట్ ఉందని. నెక్స్ట్ పెరుగు, ధనియాలు, జీలకర్ర, లవంగం అయితే తీసుకున్నాను. అండ్ పక్కన గోధుమ పిండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం ఇప్పుడైతే కర్రీ అండ్ చపాతీ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే చపాతీ పిండిలో బీట్రూట్ జ్యూస్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇంకా ఆయిల్ అనేది ఇంకా అవసరం ఉండదు. బీట్రూట్ జ్యూస్ పోయడం వల్ల చపాతీ చాలా మెత్తగా వస్తుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ టేస్ట్ విషయానికి వచ్చేసరికి స్వీట్గా అయితే అస్సలు ఉండదండి, నార్మల్ చపాతీలానే ఉంటుంది. నెక్స్ట్ మనం పన్నీర్ అయితే ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పన్నీర్కి మసాలా పట్టించడం వల్ల పన్నీర్ అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ఆయిల్ అనేది వేసి పన్నీర్ పీసెస్కి చక్కగా పట్టించాలి. నేను 20 మినిట్స్ ఈ పన్నీర్కి పెట్టిన మసాలా బాగా పట్టాలని పక్కకు పెట్టాను. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని పన్నీర్ పీసెస్ అనేవి ఇలా లైట్గానే ఫ్రై చేయాలండి. ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల హార్డ్ అయిపోతాయి, అంటే గట్టిగా అయిపోతాయి. సో అంత టేస్టీగా అనిపించదు మనకి. పన్నీర్ పీసెస్ ఫ్రై చేశాక ఇంకా కొంచెం ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో ఆనియన్స్, టమాటో, ధనియాలు, జీలకర్ర, లవంగం, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. స్లో ఫ్లేమ్ మీద ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేయండి, తొందరగా మెత్తపడుతుంది. అండ్ ఫ్రై అయ్యాక ఇంకా స్టవ్ మించి పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లగా అయ్యాక మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం మసాలా రెడీ చేసుకున్నాం అనుకోండి, అసలు ఈజీగా పన్నీర్ కర్రీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పెరుగులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపడా ఆయిల్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి, అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది. సో నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఆయిల్ అయితే ఇంట్లో తక్కువగానే యూస్ చేస్తానండి. మీరు మీకు సరిపడా ఆయిల్ అనేది వేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు అయితే వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టుగా. కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఇందులో సరిపడా వాటర్ అనేది తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ అనేది అవసరం లేదండి. నేను చూపించిన చిన్న కప్పు వాటర్ అనేది సరిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. తరువాత అందులో మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ అనేది వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి. దాని ఫ్లేవర్స్ అనేవి పన్నీర్కి చక్కగా పడతాయి. నెక్స్ట్ మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. తర్వాత మనం చపాతీ అయితే చేసేసుకుందాం. సో చపాతీ పిండి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి సో చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం చపాతీ అయితే తయారు చేసుకుందాం. చపాతీ పిండి కలుపుకుంటున్నప్పుడు మెత్తగా కాకుండా చూడండి, ఎందుకంటే మనం 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టడం వల్ల ఇంకా మెత్తగా అయిపోయి కాల్చుకుంటున్నప్పుడు గట్టిగా అయిపోతాయి. అండ్ చపాతీ చేస్తున్నప్పుడు స్మూత్గా చేయండి, బలవంతంగా సాగతీయడం వల్ల కార్నర్స్లో కూడా గట్టిగా అయిపోతుంది. సో చపాతీ రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ అండ్ ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంతేనండి ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.